పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఏమని చెప్పారు అంటే, నేను కేవలం పంచాయతీ శాఖ మంత్రినే, ఒకవేళ నేను హోంశాఖ మంత్రిగా తీసుకున్నాను అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉండబోతుందో, నాకు కూడా తెలియదు ఎలా ఉంటుందో, కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని గురించి మీరేమంటారు సార్? నాకు భయం వేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి ఎక్కడ చేస్తారో, ఆ పదవి ఎక్కడ తీసుకుంటారు. ఎందుకంటే మాకెందుకు భయం అంటే, రోడ్డు మీద సిగ్నల్ క్రాస్ అయినా, వాళ్ళు ఏ తప్పు చేయాలన్నా, పోలీస్ వ్యవస్థలో ఆ పోలీస్ వ్యవస్థకు అలాంటి బాస్ వస్తే ఒక నీతి నిజాయితీగా ఉన్న మాలాంటి వాళ్ళకు కూడా లోపల వణుకు అనేది ఉంటుంది. సహజంగా మేము విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళినప్పుడు ముందు వెళ్ళిపోవాలనే తొందరలో సిగ్నల్ క్రాసింగ్లు చేస్తాం, ఓవర్టేక్లు చేస్తాం, స్పీడ్ లిమిట్లు పెంచుకుంటాం. అలాంటి చిన్న చిన్న తప్పులు చేయాలన్నా మాకు భయం వేస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి హోంశాఖ తీసుకుంటారని మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అనుకున్నాం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కానీ, ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలన్నా, అలాంటి నీతి నిజాయితీ, అలాంటి మాస్, అలాంటి పవర్, అలాంటి గట్స్, మెయిన్ గట్స్, అలాంటి గట్స్ ఉన్న లీడర్ వస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉండే శాఖ తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో 100కి 150, 200 మార్కులు పడ్డాయి. చూద్దాం, హోంశాఖ కూడా వస్తేమో సార్. ఒకవేళ 150, 200 మార్కులు పడతాయేమో చూద్దాం. ఎందుకంటే గుర్రం ఎగరవచ్చు, ఏదైనా జరగవచ్చు సార్. ఒకవేళ హోంశాఖ మంత్రిగా తీసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి సార్ మన రాష్ట్రంలో? గంజాయి తాగేవాడికి భయం వేస్తుంది, అమ్మేవాడికి కూడా భయం వేస్తుంది అలాంటి హోమ్ మినిస్టర్ వస్తే. ఎందుకంటే గంజాయి మొత్తులోనే ఇవన్నీ జరిగేది. మన రాష్ట్రాన్ని పోయిన గవర్నమెంట్ గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చింది. గంజాయి తాగి ఎన్ని తప్పులకు పాల్పడుతున్నారో గంజాయి మత్తులో యువత, మెయిన్ అదే కారణం. ఆ గంజాయి అనే దాన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి పారదోలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద శిష్ట యాక్షన్ తీసుకున్నారు. హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఫస్ట్ స్టెప్ గంజాయి నిర్మూలన. గంజాయి అనేది ఆంధ్రాలోకి ఎంటర్ అవ్వకూడదు. గంజాయి అనేది ఆంధ్రాలోకి ఎప్పుడైతే ఎంటర్ అవ్వదో ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ అనేది పూర్తిగా తగ్గిపోద్ది. నేనే హోంమంత్రి అయితే నేను చేసి చూపించేవాడిని అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు. దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంలో ఒక మార్పు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దీని మీద ఒక ఆలోచన చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా 100కి 100 కరెక్టు. సో త్వరలో పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా ఏదైతే చెప్పాడో అది మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తామని నమ్మకం మాకైతే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు అంటే, నేను మొదటి రోజు నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, లా అండ్ ఆర్డర్ అనేది బలంగా ఉండాలి. మీరు ఉన్నతాధికారులకు నేను వెల్లడిస్తున్నా కూడా మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేలా కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేమంటారు సార్? మనం 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియని రోజుల్లో నుంచి మనం కొత్త రోజుల్లోకి వచ్చాం. తెలియని రోజులు అంటే ఏంటి? వైసీపీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ అంటే తెలియదు. ఆ అలవాట్లో నుంచి జనాలందరూ ఇప్పుడు మంచి ప్రభుత్వంలోకి వచ్చారు. తప్పు అంటే ఆర్థిక నేరాల సంఖ్య ఈ ప్రభుత్వంలో తగ్గింది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే. ఇంకా బెటర్ పొజిషన్లో ఉండాలి, బెటర్గా ఉండాలి అనేదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, అంతేగాని వేరే విధమేం కాదు. అది కరెక్ట్ అండి సార్. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా, ఇప్పుడు అంటే ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందంటారా కూటమి? ఎవరికి దెబ్బ? కూటమి ప్రభుత్వాన్ని. కూటమికి దెబ్బ కాదు. కూటమికి ఎందుకు దెబ్బ అవుద్ది? ఎందుకంటే గజ్జి కుక్కలు మురిగినట్టు మొన్న వైసీపీ వాళ్ళు మురిగారు కదా, పవన్ కళ్యాణ్ స్పందించడేంటి అని. దానికి ఇది ఆన్సర్ అనుకోండి. ఇప్పుడు కూటమిలో కొన్ని కుక్కలు ఉన్నాయి. కుక్క తోక వంకర. వాళ్ళు ఓడిపోయి ప్రజలు వాళ్ళని ఫుట్బాల్తో తంతే వెళ్ళి ఇంట్లో కూర్చున్నా కూడా ఆ తోక వంకర అనేది మారదు. వాళ్ళు ఎంతసేపు ఇంకా పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడం తప్పితే ఈ వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ బాగోలేదు, ఎవరిని ప్రశ్నిస్తారు? సీఎం గారిని అడగాలి, హోంమంత్రి గారిని అడగాలి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తాకి అది ఎంతవరకు కరెక్ట్? ఓకే, అడిగారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి అడుగుతారు, వాళ్ళకే ఆన్సర్ అనమాట ఇది. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఏమంటుంటే, క్రిమినల్కు కులం ఉండదు, క్రిమినల్కు మతం ఉండదు. పోలీస్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలి, ఒక్కరిని అరెస్ట్ చేయాలంటే కులం సమస్య వస్తుందా? అలాగే కులం సమస్య ఎందుకు వస్తుంది? 3 ఏళ్ళ ఆడబిడ్డను రేప్ చేస్తే కులాన్ని వెనకేసుకొస్తున్నారా అనేసి కూడా చెప్పడం జరిగింది సార్. దాని గురించి మీరేమంటారు? పోలీస్ వ్యవస్థలో
కొన్ని మార్పులు అయితే జరగాలి. ఆ వైసీపీ ఫ్లేవర్ అనేది 100కు ఒక 20% మంది పోలీస్ అధికారులకి ఇంకా వైసీపీ ఫ్లేవర్ అనేది ఉంది. ఆ ఫ్లేవర్ పోవాలి. ఆ ఫ్లేవర్లో ఉన్న పోలీస్ అధికారులకి ఒక హెచ్చరిక లాంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఒక హెచ్చరిక ఎవరికి? పోలీస్ వ్యవస్థ మొత్తానికి కాదు. ఇంకా వైసీపీ ఫ్లేవర్ వాసనలో ఉన్న, ఇంకా వైసీపీ ప్రభుత్వమే నడుస్తుంది అనే ఒక ఊహల్లో ఉన్న సమ్ 20% అధికారులకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక సూటి వార్నింగ్ అది. సార్ అలాగే అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమైనా జనసేన పార్టీ ఒకటి దెబ్బతినేలా కనిపిస్తుంది అంటారా మీకు ఎక్కడైనా కానీ? జనసేన పార్టీ దెబ్బతింటం అనేది అది అసంభవం అండి. అది అసంభవం. ఎందుకు దెబ్బతింటది? అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు? ఒక మానభంగం చేసినోడ్నో, ఒక 3 ఏళ్ళు పాప మీద అత్యాచారం చేసినోడ్నో వెంటనే శిక్షించండి అని చెప్పాడు. దానివల్ల జనసేన పార్టీకి నష్టం ఎందుకు వస్తుంది? వెంటనే శిక్షిస్తే ఇంకొకసారి అవతలోడికి ఇంకొకసారి ఆలోచన వచ్చినా రావాలన్నా భయం వేసేటి శిక్ష ఉండాలి. ఇది ఆల్రెడీ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, దుబాయ్ లాంటి దేశాలు, చాలా దేశాల్లో ఇలాంటి తీర్పులు అనేది సర్వసాధారణం. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఒకానొక కేసులో ఇలాంటి తీర్పే ఇచ్చారు. వెంటనే ఎన్కౌంటర్ చేసేమన్నారు పోలీసుల్ని. అది కూడా ఆ పాయింట్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పారు. అలాంటి తీర్పు వస్తే కానీ ఇక్కడ మారరు అనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు. ఏముందండి, స్టేషన్లో కూర్చోబెట్టి 2 నెలలు 3 నెలలు కూర్చోబెడుతున్నారు, తర్వాత ఒక 5 సంవత్సరాలు జైలు వేస్తున్నారు, వచ్చేస్తున్నారు. మళ్ళీ సర్వసాధారణం, ఆడు గుణం మారదు, ఆడు మళ్ళీ రోడ్డు ఎక్కి మళ్ళీ ఇదే పనులు చేస్తాడు. అట్టా కాదు, శిక్షణ నిరూపిస్తే స్పాట్. గారు హోంశాఖ మంత్రి అనిత గారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, వైసీపీ వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు రౌడీల్లా వ్యవహరిస్తుంటే మీరేం చేస్తున్నారు? ఆడబిడ్డలకు అవమానం చేస్తుంటే మీరు చర్యలు తీసుకోరా? మీరు బాధ్యతగా వ్యవహరించండి, చట్టపరంగా బలంగా వ్యవహరించండి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు అనిత గారికి చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అంటే ఇలా చెప్తే ఏమైనా ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా కూటమి ప్రభుత్వంలో? లేదు, అటువంటిది ఏం లేదు. ఎందుకంటే అనిత గారు కొద్దిగా స్మూత్గా, సాఫ్ట్గా, మెత్తగా వెళ్తున్నారు. అధికారులను కమాండ్ చేసే పరిస్థితి కొద్దిగా లోపించింది. అందుకని చెప్పేసి ఆయన అధికారులతో పాటు హోమ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి కదండి, హోమ్ మినిస్టర్ కూడా గట్టిగా ఒక సూచనగా చెప్పారు తప్పితే వేరే దీంట్లో నిగూఢ అర్థాలు, విపరీత అర్థాలు తీయాల్సిన అవసరం కూడా లేదండి. అనిత గారిని ఇంకొద్దిగా కఠినంగా ఉండమన్నారు. ఇప్పుడు నేరస్తుల మీద చర్యలు తీసుకోవడానికే ఆవిడ ముందుకు వస్తున్నారు. కానీ పోలీస్ అధికారుల యొక్క నిర్లిప్తతను కూడా గట్టిగా కమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక సూచనగా చెప్పారు తప్పితే వేరేగా అర్థాలు తీయాల్సిన అవసరం కూడా లేదు. అంటే పైనుంచి క్యాడర్ సపోర్ట్ చేస్తున్నా కూడా కింద పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని అంటారా? ఎస్, అవునండి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో అభివృద్ధి కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు శతవిధాలా పనిచేస్తున్నారు. పనిచేసినా కానీ కొంతమంది అధికారులు దీన్ని అవకాశంగా తీసుకొని గతంలో ఉన్న వ్యవహారాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనే ఆలోచనతో, ప్రజల్లో చులకన చేయాలనే ఆలోచనతో కొంతమంది అధికారులు ఈ రకమైన ప్రవర్తనలో ఉన్నారు. వీళ్ళ మీద కూడా ఒక కన్నీసి ఉంచండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈ అనిత గారికి సూచన చేశారనమాట. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను ఇప్పటి వరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగానే ఉన్నాను, ఒకవేళ నేను హోం మంత్రి కనుక అయితే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో అనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రిగా ఉంటే ఎలా ఉండబోతుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారు సమాజం పట్ల ఒక మంచి అవగాహన ఉంది. ఇప్పుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు, అఘాత్యాలు చేస్తే ఏ రకంగా రియాక్ట్ అవుతానన్నది కూడా తన ఒక చిత్రాల్లో, కొన్ని చిత్రాలు సినిమాలు చూపించడం జరిగింది. అందుకనే ఆయన ఈ బాధని, ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాత్యాలని చూసి, ఈ వైసీపీ మూకలు చేస్తున్న దారుణాలు చూసి తట్టుకోలేక, నేనన్నా హోమ్ మినిస్టర్ అయితే గట్టి యాక్షన్ తీసుకోగలనేమో, తీసుకుంటాను అని చెప్పేసి ఆలోచనతో చెప్పాడు. తీసుకుంటే కంపల్సరీగా గట్టి రియాక్షన్ ఉంటుంది. అధికారులు ఎప్పుడు పోలీసు అధికారులు ఒక మహిళ అని చెప్పేసి మన హోమ్ మినిస్టర్ గారి తాలూకు ఆర్డర్స్ని, ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ అయితే రాష్ట్రంలో
లా అండ్ ఆర్డర్ ఏవైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారో తప్పు చేసిన వాళ్ళని అప్పటికప్పుడు నడి రోడ్డు మీద కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఏవైతే అంటున్నారో అటువంటి పరిస్థితులు వస్తాయి. సరే, అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమైనా టీడీపీ అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా చీలికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా మీకు? కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీరందరూ ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రజాప్రభుత్వంగా ఉండాలి, ప్రజలకి మంచి జరగాలి అనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఇట్లా మాట్లాడినంత మాత్రాన కూటమి అలయన్స్ అనేది కూటమి అనేది ఎక్కడ కూడా బీటలు రాదు, పటిష్టంగా ఉంటుంది. ఈ 5 సంవత్సరాలే కాదు, మరో 10 సంవత్సరాలు 2047 అన్న విజన్ ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈ రాష్ట్ర యొక్క 2047 విజన్ని ఇప్పుడు మా కృష్ణా జిల్లానే చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఈస్ట్ బైపాస్ వస్తుంది, వెస్ట్ బైపాస్ అయిపోయింది. తర్వాత అదేవిధంగా ఇక్కడ పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది, ఎన్నో వాణిజ్య కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి, అభివృద్ధి రాబోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా అభివృద్ధి వచ్చి వాణిజ్యపరంగా రాబోతూ ఉంది. గడిచిన 5 నెలల్లోపే 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని వెనకబట్టు పడేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకి ఒక మార్పు చూపించే విషయాన్ని 5 నెలల్లో చూపించారు. కంపల్సరీ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటుంది. 3 పార్టీలు కూడా ప్రజల యొక్క మంచి కోరుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అలాగే హోంశాఖ మంత్రి అనిత గారికి కూడా చెప్పడం జరిగింది సార్, వైసీపీ వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు రౌడీ షీటర్లు చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు అంటే ఆడబిడ్డలను అవమానిస్తుంటే మీరు చర్యలు తీసుకోరా, మీరు బాధ్యత వ్యవహరించండి, చట్టపరంగా బలంగా వ్యవహరించండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అదే పనిగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొక మాట ఏమన్నారు అంటే, ఒకవేళ మీకు చేత కాదు అంటే నేను ఆ పదవిని స్వీకరించడానికి కూడా నేను సిద్ధమైనలా కూడా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యలు మనం ఆయన ఆలోచనలను మనం గమనించినట్లయితే అది అనిత గారినో లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రినో అన్నట్లు అసలు భావించకూడదు. తోటి మంత్రిగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే వెనకపడొద్దు. మేమున్నాం ప్రభుత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మేమందరం కూడా మీకు ఫ్రీడమ్ ఇస్తూ ఉన్నాం. తప్పనిసరిగా కులం మతం అనేది చూడకుండా మీరు యాక్షన్ తీసుకోండి. మీకు ఏమైనా ఇబ్బంది వస్తే మేము సహకరిస్తాం, మద్దతు ఉంటాం, మేము మీ వెనకాల ఉన్నాం అనే ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ గారు అనిత గారికి ఒక మద్దతుగా, తోడ్పాటుగా చెప్పారని చెప్పి నేను భావిస్తాను. అంటే సార్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, హోంమంత్రిగా గాను పరిస్థితి చేయి జాడితే నేను హోంశాఖ కూడా తీసుకోవడానికి నేను వెనకాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది తీసుకుంటే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరని కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇలా చేస్తే ఏమైనా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయంటారు జనసేన పార్టీకి? అంటే నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఈ 5 నెలల కాలంలో ఈ సమాజంలో నిగూఢమైపోయి ఉన్నటువంటి ఎవరైతే ఈ అల్లరి మూకలో, రౌడీ మూకలో గత ప్రభుత్వం నుంచి ఇంకా అదే ప్రభుత్వ ఆలోచనల్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తులుగా ఈ ప్రభుత్వంలో ఉన్నారు. వారి నుండి రాష్ట్రాన్ని, ఈ యొక్క బాలికలు లేకపోతే మహిళల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేనైతే ఇంకా బాగా చేయగలనేమో అనే ఒక ఆలోచన, అంటే ప్రజల పట్ల బాధ్యత ఆయన అట్లా మాట్లాడించింది. కాబట్టి ఇది అనిత గారు చేయలేకపోవటం కాదు, ఆయన ఇంకా చేయాలి, ఏదో చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్తో ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని మనం బలంగా ఆమోదించవచ్చు. అది అనిత గారి పట్ల ఆయన వ్యతిరేకతగానో లేకపోతే అనిత గారు చేయట్లేదనో గానో ఆయన అభిప్రాయం కాదని నేను భావిస్తాను.